హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లో ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి సుటిక్స్లో వాట్ ఆర్ ద ఇన్కంపాటబిలిటీస్ అని ఉంటాయి కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ఇది 10 మార్క్స్ కింద కూడా అడుగుతారు. సో ప్రిపేర్ ఫర్ ఇట్. వాట్ ఈస్ ఇన్కంపాటబిలిటీస్ ఇన్ ప్రిస్క్రిప్షన్? ఓకే, సో నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ఇన్కంపాటబిలిటీస్ అంటే రెండిటికి మధ్య ఎటువంటి రియాక్షన్స్ అనేవి బోత్ ఆర్ నాట్ అడ్జస్టింగ్ టుగెదర్ అని అర్థం. అంటే ఏవైనా రెండు డ్రగ్స్ని తీసుకుని మిక్స్ చేసినప్పుడు ఆ రెండిటికి రియాక్షన్స్ అనేవి పాసిబుల్ అవ్వట్లేదు. సో దాన్ని ఇన్కంపాటబిలిటీస్ అంటాం. ఓకే, సో ఫస్ట్ అబ్జర్వేషన్. Incompatibilities occur as a result of mixing of two or more antagonistic substances and an undesirable product which is formed, which may affect the safety, efficacy and appearance of the pharmaceutical preparations. So incompatibilities అంటే లైక్ మనకి ఇన్కంపాటబిలిటీ ఎలా వస్తాయంటే ఎప్పుడైనా 2 or more యాంటగానిస్ట్ అంటే ఒక డ్రగ్ ఇంకో డ్రగ్కి ఎగ్నెస్ట్గా ఉండేదాన్ని యాంటగానిస్ట్ అంటాం. ఓకే, సో అలాంటి ఏవైనా రెండు డ్రగ్స్ని మిక్స్ చేసి కనుక మనకు కావాల్సిన ప్రోడక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది మనకు కావాల్సింది కాకుండా అన్డిజైరబుల్ ప్రోడక్ట్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి సేఫ్టీ ఉండదు ఆ డ్రగ్లో, అండ్ ఎఫికసీ అంటే ప్రాపర్గా అందులో మెయింటెనెన్స్ అవ్వదు, అండ్ అపీరెన్స్ ఆఫ్ ద ఫార్మస్యూటికల్ ప్రిపరేషన్స్. మనకి ఆ ఫార్మస్యూటికల్గా మనకు కావాల్సిన కలర్ వైజ్ కానీ ప్రిపరేషన్ వైజ్ కానీ ఏది పాసిబుల్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఇన్కంపాటబిలిటీస్. అండ్ నెక్స్ట్ ద ఇంటరాక్షన్. సో ఫస్ట్ అసలు ఇన్కంపాటబిలిటీస్ అన్న వర్డ్కి ఏంటంటే ద ఇంటరాక్షన్ ఆఫ్ వన్ డ్రగ్ విత్ అనదర్ డ్రగ్ విత్ ఎడిటివ్ ఫ్యాక్టర్స్, డోసెస్ ఎర్రర్స్ ఎక్సెట్రా కమ్స్ అండర్ ఇన్కంపాటబిలిటీస్లో అసలు మెయిన్ రీజన్స్ ఏంటంటే ఒక డ్రగ్ ఇంకో డ్రగ్ మిక్స్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని ఎడిటివ్ ఫ్యాక్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక డ్రగ్ కనుక సాలిడ్ డోసెస్ ఫామ్లో ఉన్నప్పుడు ఇంకో డ్రగ్ కనుక లిక్విడ్ డోసెస్ ఫామ్లో ఉన్నప్పుడు రెండింటిని మిక్స్ చేసేటప్పుడు ఇన్సాల్యుబిలిటీ అనే ప్రాపర్టీ కనుక వస్తే సో అప్పుడు కూడా మనకి ఎఫికసీ అనేది మెయింటెనెన్స్ అవ్వదు. సో అది ఒక రీజన్ కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్, so these are the reasons why incompatibility is occurring, like not only based on the solid dosage forms and as well liquid dosage forms. మనకి రెండు లిక్విడ్ ఫామ్స్ తీసుకున్నా కూడా ఇమ్మిసిబిలిటీస్ అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడు కూడా మనకు కావాల్సిన ప్రొడక్ట్ అనేది రాదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి ఇన్కంపాటబిలిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ incompatibilities occur not only at preparations but also, సో బేసికలీ ఏమనుకుంటారంటే ఇన్కంపాటబిలిటీస్ అంటే ఓన్లీ మనకు కావాల్సిన ప్రోడక్ట్ ప్రిపరేషన్స్ టైమ్స్లోనే వస్తాయి అనుకుంటాం, బట్ నాట్ యాజ్ దట్. సో మనకి లైక్ మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు దాన్ని చేసిన తర్వాత డిస్పెన్సింగ్ చేసినప్పుడు లేదంటే వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకేజెస్లో కానీ ఏదైనా ఎర్రర్ ఉన్నా ఆర్ అడ్మినిస్ట్రేషన్ మనం ప్యాకేజ్ ప్రాపర్గా చేసి కూడా డ్రగ్ని తీసుకునే వే అనేది సరిగ్గా లేకపోయినా మనకు ఆల్రెడీ అది ఇన్కంపాటబుల్గా ఉంటుంది బాడీలో. ఓకే, సో దీస్ ఆర్ ఆల్సో ద రీజన్స్. సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇన్కంపాటబిలిటీస్? నాట్ ఓన్లీ ఫార్ములేషన్స్ అని అడిగితే సో డిస్పాన్సింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ అని చెప్పాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇన్కంపాటబిలిటీస్లో కూడా టైప్స్ ఉన్నాయి, లైక్ types of 3 types. There are 3 types in incompatibilities. So the first one is the physical incompatibility, and second one is of the chemical incompatibility, and third one is the therapeutic incompatibility. Okay, now we can know individually what is physical incompatibility. Physical incompatibility ante enti? So when the two or more substances are combined together, they undergoes physical changes with unpredictable product. అంటే ఫిజికల్గా అంటే మెయిన్ మనం చూసి ఓకే ఇది ప్రోడక్ట్ కాదు, ఇది అన్డిజైరబుల్ ప్రోడక్ట్ అని చెప్పేదాన్ని, అంటే మనం చూసి చెప్పేదాన్ని ఫిజికల్ ఇన్కంపాటబిలిటీస్ అంటాం. మనకి కనిపిస్తుంది, సో దాన్ని ఫిజికల్ అంటాం. ఓకే, రిమెంబర్. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి మనకు కావాల్సిన డ్రగ్ కాకుండా మనకు కావాల్సిన ప్రోడక్ట్ కాకుండా ఇంకో అన్డిజైరబుల్ ప్రోడక్ట్ ఏదైనా, లైక్ మనకి ఒక ఫామ్ ఆఫ్ కలర్ కావాలంటే అది ఇంకో ఫామ్ కలర్లో ఎగ్జిబిట్ చేయడం, సో సమ్ అదర్ అలాంటి యాక్టివిటీస్ ఏమున్నా వాటిని ఫిజికల్ ఇన్కంపాటబిలిటీస్ అంటాం. సో దీస్ ఆర్ విజిబుల్ టు అవర్ ఐస్ అండ్ ఇట్ ఈస్ డ్యూ టు ద. సో మెయిన్ రీజన్ ఏంటి ఫిజికల్ ఇన్కంపాటబిలిటీ అన్నప్పుడు?
immiscibility, insolubility. What are the two conditions where we observe physical incompatibility అని అడిగినప్పుడు, సో డ్యూ టు ద immiscibility and insolubility there is the physical incompatibility అని చెప్పాలి. సో immiscibility అంటే ఏంటి? సో as we know that when we are mixing oil in a water, so oil is an organic layer అండ్ ద వాటర్ ఈజ్ అన్ aqueous లేయర్. సో వాటర్ మీద ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది. సో అది ఏమవుతుంది, అక్కడ ఇమ్మిసిబిలిటీస్ అంటే రెండు లిక్విడ్స్ కలవకుండా ఉండేదాన్ని ఇమ్మిసిబిలిటీ అంటాం. సో అప్పుడు కూడా మనకు కావాల్సిన నేచురల్ డ్రగ్ అనేది, ఐ మీన్ నేచురల్ ప్రొడక్ట్ అనేది అప్టైన్ అవ్వదు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై దెర్ ఈస్ ద ఫిజికల్ ఇన్కంపాటబిలిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్సాల్యుబిలిటీ. So insolubility means, so when we take one of the drug as a solid dosage form and another drug is in the form of the liquid dosage form. So example, chalk powder. So chalk is then solid dose, so it is not mixing completely in the liquid dose forms, so then it occurs as the insolubility. Okay, so insolubility means which is not soluble in the solution. Okay, and here there is a precipitation and liquefaction of solid particles. So not only immiscibility but also precipitation, the white substance is forming at the top of the beaker or whatever, and liquefaction, so it is completely converting to the liquid state. And next, they are visible to our eyes. Okay, these are corrected, so we can correct the, see, remember, we can correct the physical incompatibilities. So how we can correct the physical incompatibilities means, as we are saying, as we know that excipients, right? ఎక్సిపియన్స్ అంటే ఏంటి, ఏదైనా మనకి ఏదైనా ఫ్లేవర్ కావాలంటే లైక్ జెంటిసిక్ యాసిడ్ అనేది బిటర్ టేస్ట్ ఉంటుంది. సో దాన్ని డామినేట్ చేయాలి అంటే, బిటర్ టేస్ట్ని అవాయిడ్ చేయాలి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు మిక్స్ విత్ ద, సో వెన్ ఎవర్ జెంటిసైడ్ ఈజ్ మిక్సింగ్ విత్ ద కెఫిన్, సో ద బిటర్ టేస్ట్ ఆఫ్ ద జెంటిసైడ్ ఈజ్ రిమూవ్డ్. ఓకే, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద కాంప్లెక్సేషన్. సో మనకి కావాల్సిన ప్రోడక్ట్ కావాలంటే, మనం వచ్చిన ప్రోడక్ట్ అన్డిజైరబుల్గా ఉందంటే దాన్ని కొన్ని ఎక్సిపియంట్స్ యూస్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు. సో వాటిని ఎక్సిపియంట్ అంటాం. నెక్స్ట్, సో ఆ ఎక్సిపియంట్స్ ఏంటి, అవి ఎలా యూస్ చేస్తామంటే, మెథడ్స్ టు రెక్టిఫై ద ఫిజికల్ ఇన్కంపాటబిలిటీస్. మనకి తీసుకున్న ప్రిపరేషన్స్లో ఇన్కంపాటబిలిటీస్ వచ్చినా పర్లేదు, సో వాటిని మనం ఎలా క్లియర్ చేస్తాము అంటే, either the emulsification or the addition of suspending agents or the change in the form of ingredients. అంటే ఇప్పుడు నేనేం చెప్పాను, జనరల్గా ఒక డ్రగ్ వచ్చేసి లిక్విడ్ ఫామ్లో ఉంటే ఇంకో డ్రగ్ వచ్చేసి సాలిడ్ డోసెస్ ఫామ్లో ఉంటుందని చెప్పాను. సో చేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంగ్రీడియంట్, ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్ని సాలిడ్ని లిక్విడ్ కింద కన్వర్ట్ చేసి రెండు లిక్విడ్స్ని తీసుకుంటే మిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద రీజన్. థర్డ్ వన్, అండ్ we can do it emulsification, and the second reason is addition of suspending agents. సో దాన్ని కంప్లీట్గా కలపాలి, మిక్స్ చేయాలి అంటే వితౌట్ ఎనీ ఇమ్మిసిబిలిటీస్, సో వీ కెన్ యూజ్ ద సస్పెండింగ్ ఏజెంట్స్. సో మనం ఆటోమేటిక్గా సస్పెండింగ్ ఏజెంట్స్ని కనుక మనకు వచ్చిన ప్రోడక్ట్లో యాడ్ చేస్తే మనకి కంప్లీట్గా మనం ఏదైతే ప్రిడిక్టబుల్ ప్రోడక్ట్ యాక్సెప్ట్ చేస్తున్నామో సో అది వస్తుంది. అర్థమైందా? సో ఓకే, అండ్ అంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్ ఫామ్ని మార్చినా కూడా, ఫామ్ నథింగ్ బట్ సాలిడ్, లిక్విడ్, సెమీ సాలిడ్, సో మనకి ఏది కావాలితే, ఏది సూటబుల్ అయితే ఆ ప్రోడక్ట్లోకి ఆ ప్రోడక్ట్ని ఆ యొక్క రియాక్టెంట్ని ఆ ప్రోడక్ట్ కింద మార్చుకుని మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, నౌ ఇండివిజువల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇమ్మిసిబిలిటీస్. సో ఇమ్మిసిబిలిటీ అంటే ఆల్రెడీ చెప్పాను, వాటర్ ఇన్ ఆయిల్ అని. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సి, ఇన్ ఆర్ ప్రిపరేషన్స్, ఇన్ ఆర్ ఫార్ములేషన్స్, ఆయిల్ అండ్ వాటర్ ఆర్ ఇమ్మిసిబుల్ విత్ ఈచ్ అదర్, దే కెన్ బి మిసిబుల్ విత్ వాటర్ బై ఎమల్సిఫికేషన్. సో ఆయిల్ని వాటర్ని కనుక ఎమల్సిఫై చేస్తే రెండింటిని మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సో దాన్ని ఎలా కరెక్ట్ చేస్తాము, మిక్స్ చేయాలంటే సో కరెక్షన్ షుడ్ బి డన్. సో అది ఎలా చేస్తామంటే, క్యాస్టర్ ఆయిల్ అండ్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్. సో క్యాస్టర్ ఆయిల్ అండ్ వాటర్, సో క్యాస్టర్ ఆయిల్ని కనుక వాటర్లో మిక్స్ చేసినప్పుడు అవి రెండు కంప్లీట్గా మిక్స్ అవ్వవు, సో దే ఆర్ ఫార్మింగ్ ద మిసిబిలిటీ. సో ఆ మిసిబిలిటీని తగ్గించాలంటే వీఆర్ యూజింగ్ ఎన్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్. సో ఎప్పుడైతే మనం ఆ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ని యాడ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇమ్మిసిబిలిటీ ఏదైతే ఫామ్ అయిందో బిఫోర్ యాడింగ్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్, అది కంప్లీట్గా ఆఫ్టర్ యాడింగ్ ద ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ ఇట్ కంప్లీట్లీ అండర్గోస్ మిసిబిలిటీ. ఓకే, సో in this castor and oil are immiscible with each other, so these can be corrected by addition of the emulsifying to them. Okay, to make an good emulsions. సో ఆయిల్ ఇన్ వాటర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఆయిల్ ఇన్ వాటర్ అన్నా వాటర్ ఇన్ ఆయిల్ అన్నా కూడా ఎమల్షన్స్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఓకే, సో
సో నౌ వీ కెన్ మేక్ దమ్ యాజ్ అ గుడ్ ఎమల్షన్స్. సో నెక్స్ట్ ఇన్సాల్యుబిలిటీ. సో ఇన్సాల్యుబిలిటీ అంటే ఏంటి? ఏదైనా సొల్యూషన్స్లో అంటే లిక్విడ్ సొల్యూషన్స్లో సాలిడ్ యాడ్ చేసినప్పుడు కంప్లీట్గా మిక్స్ అవ్వకపోతే దాన్ని ఇన్సాల్యుబిలిటీ అంటాము. ఓకే, సో వీ కెన్ నో హౌ ద ఇన్సాల్యుబిలిటీ ఈజ్ రెక్టిఫైడ్ in the physical incompatibilities. It means the inability of a material to dissolve in particular solvent system. సో అంటే ఏదైనా ఒక ఇన్ఎబిలిటీ ఉన్న మెటీరియల్ అంటే విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎబిలిటీ టు డిజాల్వ్ ఇన్ ద వాటర్. By taking that in the solvent system, the majority are due to the conditions due to presence of organic and inorganic in substances. రెండు ఆర్గానిక్ ఎప్పుడైనా రెండు కలవాలి అంటే రెండు ఆర్గానిక్ అయినా ఉండాలి, అదర్వైజ్ రెండు ఇన్ఆర్గానిక్ అయినా ఉండాలి. బట్ హియర్ ఇన్ ఇన్సాల్యుబిలిటీ మన కండిషన్స్లో ఒకటి ఆర్గానిక్ ఉంది, ఇంకోటి ఇన్ఆర్గానిక్ ఉంది. సో బోత్ ఆర్ నాట్ కంబైనింగ్. ఓకే, సో నౌ వీ షుడ్ కరెక్ట్ ఇట్. ద లిక్విడ్ ప్రిపరేషన్స్ కంటైనింగ్ ద ఇండిఫ్యూజిబుల్ సాలిడ్ లైక్ చాక్, ఎస్టైల్ సాల్సిలిక్ యాసిడ్, ఫీనాఎస్టిన్, జింక్ ఆక్సైడ్ అండ్ క్యాలమైన్. సో ఇవనేవి మనకి ఇండిఫ్యూజిబుల్గా ఉంటాయి, అంటే వేటితోటి మిక్స్ అవ్వవు. సో వీటిని ఎలా మిక్స్ చేయాలి మనకు దగ్గర ఉన్న సొల్యూషన్స్తో అంటే, సో సస్పాండింగ్ ఏజెంట్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్. సో అప్పుడు ఏం చేయాలి? ఇన్సాల్యుబిలిటీలో అంటే సాల్యుబిలిటీ పెంచాలి అన్నప్పుడు సస్పాండింగ్ ఏజెంట్స్ అనేవి యాడ్ చేస్తుంది. ఎమల్సిఫైయింగ్ పెంచాలి అన్నప్పుడు లైక్ గుడ్ ఎమల్షన్ రావాలి అన్నప్పుడు ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. ఓకే, సో నౌ ఎప్పుడైతే మనం సస్పాండింగ్ ఏజెంట్స్ అనేవి యాడ్ చేస్తామో ఈజ్ ఇన్కార్పొరేటెడ్. సో యాజ్ టు ఇంక్రీజ్ ద థిక్నెస్ ఆఫ్ ద ప్రిపరేషన్స్. సో ఆ ప్రిపరేషన్స్ థిక్నెస్ పెంచాలి. సో థిక్నెస్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్గా అన్నీ మిక్స్ అవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద యూజ్ఫుల్ ఇన్ ద యూనిఫామ్ సాల్యుబిలిటీ. సో దీనికి మనకి యూనిఫామ్ సాల్యుబిలిటీ వస్తుంది. మనకి యూనిఫామ్ సాల్యుబిలిటీ వస్తేనే ప్రొడక్ట్ అనేది కంప్లీట్గా రెడీ అయినట్టు. ఓకే, ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫీనాఎస్టిన్ అండ్ కెఫెన్, ఆరెంజ్ సిరప్, వాటర్. సో ఫీనాఎస్టిన్ అనేది ఇన్సాల్యుబుల్ అనమాట, మనం తీసుకున్న కెఫెన్లో, ఆరెంజ్ సిరప్లో అండ్ వాటర్లో. ఓకే, ఇన్ దిస్ ఫార్మసిటిన్ ఈజ్ ఇండిఫ్యూజిబుల్ సబ్స్టాన్స్. సో ద ట్రెగాకాంత్ ఆఫ్ మ్యూసిలేజ్ ఈజ్ యూజ్డ్ as సస్పాండింగ్ ఏజెంట్స్. సో వీటిని యాడ్ చేస్తారు, ట్రెగాకాంత్ని యాడ్ చేస్తే మనకి అది సాల్యుబిలిటీ అనేది ఎక్కువ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ వాట్ ఆర్ ఫిజికల్ ఇన్కంపాటిబిలిటీస్. సో డెఫినెట్గా వాట్ ఆర్ ఇన్కంపాటిబిలిటీస్ అన్నప్పుడు ఫిజికల్, కెమికల్ అండ్ థెరాప్టిక్ అని చెప్పాలి. అండ్ వాట్ ఈస్ ఫిజికల్ ఇన్కంపాటిబిలిటీ అన్నప్పుడు సో దానికి 2 టైప్స్ ఉంటాయని చెప్పాలి, ఒకటి ఇమ్మిసిబిలిటీ అండ్ ఇంకోటి ఇన్సాల్యుబిలిటీ. సో ట్రై టు రైట్ అట్లీస్ట్ 1 ఎగ్జాంపుల్. So whatever provided in this, so write so like 1 example for immiscibility and another example for the insolubility. Okay, and next we are going into the chemical incompatibility. So what are chemical incompatibilities? So we all know that what is chemical. సో కెమికల్ అంటే మనకి కనిపించకుండా ఇంటర్నల్గా జరిగే రియాక్షన్స్ని కెమికల్ రియాక్షన్స్ అంటాం, కరెక్ట్. సో ఫిజికల్ అంటే వీ కెన్ సీ విత్ ఆర్ ఐస్, బట్ కెమికల్ అంటే మనకి కనిపించదు. సో కనిపించకుండా లోపల వాటి యొక్క రియాక్షన్స్ని కెమికల్ అని అంటాం. టు అండర్స్టాండ్ దిస్, ఓకే, chemical incompatibility may be as a result of chemical interaction between the ingredients of a prescription, a toxic or an inactive product may be formed. సో ఈ ఇన్కంపాటిబిలిటీ అనేది ఎలా వస్తుందంటే, మనం ఏవైనా 2 శాంపిల్స్ లైక్ 2 డ్రగ్స్ని తీసుకుని మిక్స్ చేసినప్పుడు మనకు కావాల్సిన డిజైరబుల్ ప్రోడక్ట్ కోసం సో అక్కడ సమ్ కెమికల్ ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో అవి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి ఏదో టాక్సిక్గా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంబైనింగ్, రెండు యాంటగానిస్ట్గా ఉంటే మనకి టాక్సిక్ రావచ్చు, ఆర్ లేదంటే టాక్సిక్ కాదు ఇన్యాక్టివ్గా ఉండిపోవచ్చు ప్రోడక్ట్ అనేది, అంటే నాట్ షోయింగ్ ఎనీ థెరాప్టిక్ యాక్టివిటీ అనమాట. ఓకే, and chemical incompatibilities is due to the oxidation, reduction, acid base hydrolysis and combination reactions. Chemical incompatibilities అనేవి కెమికల్స్ అంటే ఆల్రెడీ తెలుసు మన కెమికల్ రియాక్షన్స్లో వీ నో దట్ ఆక్సిడేషన్, రిడక్షన్. వాట్ ఈస్ ఆక్సిడేషన్ మీన్స్, ఆక్సిడేషన్ అంటే లైక్ loss of electrons and as well as addition of oxygens and removal of hydrogens. Remember, this is one of the most important thing. Okay, and acid base hydrolysis, and we know that combination reactions also, and acid base hydrolysis also, and these may have. So why it is due to, what are the reasons అని అడిగితే due to oxidation and reduction in the chemical interactions అని చెప్పొచ్చు. And next,
These reactions may be precipitation, effervescence, decomposition, color change. సో ఈ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అని అన్నప్పుడు ఒకటి ఎయిదర్ ప్రెసిపిటేషన్ అంటే వైట్ కలర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, లేదంటే ఎఫర్షన్ అంటే బబుల్స్లా ఫామ్ అవుతుంది టాప్ ఆఫ్ ద బీకర్, అండ్ డికంపోజిషన్ కంప్లీట్గా మనకి డికంపోజ్ అయిపోతుంది. ఓకే, అండ్ కలర్ చేంజ్ అనేది మారిపోతుంది, మనం ఎక్స్పెక్ట్ చేసిన కలర్ కాకుండా లైక్ ఏ డార్క్ పేల్ కలర్ కింద మారిపోతుంది. ఓకే, అండ్ ఆర్ ఎక్స్ప్లోషన్. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? వెన్ ఎవర్ దాని స్టోరేజ్ కండిషన్స్ని బ్యాలెన్స్ చేయకపోయినా కూడా మనకి కెమికల్ ఇంటరాక్షన్స్ జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ కెమికల్ ఇన్కంపాటిబిలిటీస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. మళ్ళీ కెమికల్ ఇన్కంపాటిబిలిటీస్ అనేవి టూ టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. ఒకటి టాలరేటెడ్, ఒకటి అడ్జస్టెడ్. టాలరేటెడ్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ఇట్ కాంట్ ఏబుల్ టు ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు సెటిల్ ఎట్ దట్ పొజిషన్ అని, అంటే అది అక్కడ ఉండలేకపోతుంది, ఆ కండిషన్స్కి ఇది ఏబుల్ అవ్వలేకపోతుంది. ఓకే, అండ్ ఏబుల్ అవ్వలేకపోతున్నప్పుడు మనం ఏం చేయాలి? లేదంటే దాన్ని మిక్సింగ్ చేసే ప్రాసెస్నైనా మార్చాలి. సో టాలరేట్ అని అంటాం కదా, సో అది ఇక్కడే యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అడ్జస్టెడ్. సో ఇట్ కెన్ అడ్జస్ట్ అంటే దాని అంతటా అది అడ్జస్ట్ అయ్యి మనకు కావాల్సిన ప్రొడక్ట్ అయినా ఫామ్ చేస్తుంది. ఓకే, సో నౌ వీ కెన్ నో వాట్ ఈస్ టాలరేటెడ్ incompatibilities. The chemical interactions can be minimized by changing the order of mixing but not the formulations. సో మనకి టాలరేటెడ్లో మనం తీసుకున్న ఫార్ములేషన్స్ మార్చట్లేదు, జస్ట్ దాన్ని మిక్స్ చేసే విధానాన్ని మాత్రమే మార్చుతున్నారు. ఓకే, రిమెంబర్ దిస్, నాట్ చేంజింగ్ ద ఫార్ములేషన్స్ అంటే లిక్విడ్ డోస్ అన్నప్పుడు లిక్విడ్ డోస్ కిందే తీసుకోవాలి, సాలిడ్ అన్నప్పుడు సాలిడ్ కిందే తీసుకోవాలి, అంతేగాని లిక్విడ్ని సాలిడ్ కింద మార్చి తీసుకోకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే డైల్యూషన్స్ జరుగుతాయి. సో ఫార్ములేషన్స్ మార్చకూడదని చెప్పారు కానీ దాని కాన్సన్ట్రేషన్ని అడ్జస్ట్ చేయకూడదు అని చెప్పలేదు. సో వీఆర్ డైల్యూటింగ్ దట్. ఓకే, సో డైల్యూషన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా స్ట్రాంగ్ సొల్యూషన్ ఉంటే దాన్ని సమ్వాట్ కొంచెం దాని యొక్క యాక్షన్ని మైల్డ్ చేయాలి అన్నప్పుడు వాటర్ని యాడ్ చేస్తాం కదా, సో దాన్నే డైల్యూషన్ అంటాం. సో డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. ఏంటి? H2SO4లో వాటర్ అనేది యాడ్ చేస్తారు, సో దాన్ని డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అని అంటాం. ఓకే, సో డైల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ టు రెడ్యూస్ ద హాఫ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ బిఫోర్ ద presence of the entire concentration of the sulfuric acid. Okay, and next adjusted. So what comes under adjusted ante in adjusted incompatibilities the chemical interactions can be prevented by addition or substitution of one of the reacting. So ఈ యొక్క అడ్జస్టెడ్లో ఏం చేస్తున్నామంటే ఎలా ప్రివెంట్ చేస్తాము అంటే మనకి కావాల్సిన కెమికల్ ఇంటరాక్షన్స్ని మనకి కావాల్సిన ప్రాపర్ వేలో ప్రివెంట్ చేయాలి. ఎలాగా అంటే ఏదర్ ఎడిషన్ యాడ్ అయినా చేయాలి, లేదంటే సబ్స్టిట్యూషన్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దేన్నైనా రిమూవ్ చేసి దాని ప్లేస్లో ఇంకో దాన్ని పెట్టడాన్ని సబ్స్టిట్యూషన్ అంటాం. ఓకే, యూ కెన్ నో వాట్ ఈస్ సబ్స్టిట్యూషన్? Organic chemistry. Okay, substitution means by replacing that with the another one is known as the substitution. Okay, and next in chemical incompatibilities or because of oxidation, reduction, hydrolysis, isomerization and combination, and as well as absorption of carbon dioxide. So these are the conditions where we can see the chemical incompatibilities. Okay, now after completion of the chemical incompatibilities we are getting into the therapeutic incompatibilities. So what are therapeutic incompatibilities? So therapeutic అంటే రిమెంబర్ మనం ఏదైనా మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు ఆ మెడిసిన్ అనేది మన బాడీలో బయలాజికల్ యాక్టివిటీ చూపిస్తున్నప్పుడు ఆ యాక్టివిటీ అనేది అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క మెడిసిన్ ఒక 5 minutesలో రిలీఫ్ ఇస్తుంది, అండ్ కొన్ని మెడిసిన్స్ వచ్చేసి మనకు ఒక 20 to హాఫ్ అన్ అవర్లో రిలీఫ్ ఇస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే థెరాప్టిక్ యాక్టివిటీ ఆఫ్ ద డ్రగ్ విత్ అవర్ బాడీ అంటాం. ఓకే, రిమెంబర్ థెరాప్టిక్ యాక్టివిటీ అంటే ఏ డ్రగ్ అయితే మన బాడీతో ఉన్న రియాక్షన్స్ చేసి మనకి దాని యొక్క యాక్షన్ని చూపిస్తుందో సో దట్ ఈజ్ నోన్ యాజ్ ద థెరాప్టిక్. ఓకే, సో ఒక థెరాప్టిక్ యాక్షన్ అనేది ఒకవేళ అది కనుక ఫాస్ట్గా మనకి యాక్షన్ చూపిస్తే సో థెరాప్టిక్ యాక్టివిటీ అనేది ఎక్కువ, బట్ ఇట్ టేక్స్ టైం అయితే కనుక థెరాప్టిక్ యాక్టివిటీ అనేది తక్కువ. సో అది కూడా మనకి ఇన్కంపాటిబిలిటీస్ కింద ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా డ్రగ్ తీసుకున్నప్పుడు అది మన బాడీలో ఒక హాఫ్ అన్ అవర్ మించి ఎక్కువ టైం ఉండిపోతే అది డికంపోజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ రీజన్స్ కూడా రెడ్యూస్ చేయాలి అంటే మనం తీసుకున్న డోసేజ్ ఫామ్ అనేది
మనకు కావాల్సిన వేలో దాన్ని కన్వర్ట్ చేయాలి. ఓకే. నౌ therapeutic incompatibilities. So, therapeutic incompatibilities is the result of prescribing certain to a patient with the intention to provide the specific degree of action, but the action of therapeutic varies. సో అంటే ఏం లేదు. సో మనకి ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్స్తో దీని యాక్టివిటీ చూపిస్తుంది అని వాళ్ళు యాక్టివిటీ చూపిస్తుంది అని చెప్పి మనకి ఆ మెడిసిన్ ఇస్తారు. బట్ డ్యూ టు సమ్ కండిషన్స్ ఆర్ డ్యూ టు సమ్ స్పెసిఫిక్ డిగ్రీ ఆఫ్ యాక్షన్, సో దాని యొక్క యాక్షన్ బట్టి ఒక్కొక్కసారి దాని యాక్షన్ చూపించవచ్చు, లేకపోతే చూపించకపోవచ్చు. సో దాన్ని థెరాప్టిక్ ఇన్కంపాటిబిలిటీస్ అంటాం. సో అవి ఎందుకు వస్తాయి అని అంటే, యాక్చువల్గా ప్రిపరేషన్స్ చేసినప్పుడు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఇంత టైంలో ఇది యాక్షన్ జరుగుతుంది అని. సో అలా చూసినా కూడా, బట్ డ్యూ టు సమ్ కండిషన్స్ లైక్ ఎర్రర్స్ ఇన్ డోసెస్ ఫామ్, ప్రిపేర్ చేసినప్పుడు ఆ డోసెస్ ఫామ్ యొక్క ఎర్రర్స్ అంటే మనం ఇంత క్వాంటిటీకి ఆ 1 గ్రామే కదా అని ఎక్స్ట్రా వేసేస్తే సో దాని యొక్క యాక్షన్ అనేది మారిపోతుంది. రిమెంబర్ దిస్. And synergetic drugs which have the same action. So remember synergetic and antagonist. So remember antagonistic means which are opposite drugs and drug interactions. So drugs lo kuda interactions జరిగినప్పుడు. And next now when we are coming to the therapeutic incompatibilities, it is divided into the two groups. So ఇది two groups కింద divide అయింది. So first one వచ్చేసి pharmacokinetics and pharmacodynamics. So most important thing, what are pharmacodynamics, what are pharmacokinetics? One of the most important, remember pharmacokinetics ante, remember it includes the effect of drug from the point if you of that include that absorption, distribution, metabolism, excretion. ఒక వర్డ్లో ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏదైతే డ్రగ్ మనం తీసుకున్నామో అది మన బాడీలో చూపించే యాక్షన్ని ఫార్మకోకైనెటిక్స్ అంటాం. రిమెంబర్ లైక్ అది ఎలా చూపిస్తుంది, ఏడిఎంఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఏడిఎంఈ అంటే ఫస్ట్ ఏదైనా డ్రగ్ తీసుకున్నప్పుడు అది అబ్జార్బ్ అవుతుంది మన బాడీలోకి. అబ్జార్బ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంటే ఏ సైట్ ఆఫ్ యాక్షన్కి వెళ్ళాలో అక్కడికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ మెటాబాలిజం, మన బాడీ యొక్క మెటాబాలిజంతో అది అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఎక్స్క్రీషన్, మొత్తం కంప్లీట్ దాని యొక్క యాక్షన్ అనేది చూపించేసిన తర్వాత మనకి అది ఎక్స్క్రీట్ అయిపోతుంది. రిమెంబర్. ఓకే. సో దాన్ని ఏడిఎంఈ ప్రాసెస్ అని అంటాం. ఓకే. అండ్ రిమెంబర్ డ్రగ్ మన బాడీలో చూపించే యాక్షన్ని 4 టైప్స్ని ఫార్మకోకైనెటిక్స్ అంటాము. సో దెన్ వాట్ ఈస్ ఫార్మకోడైనమిక్స్ అంటే, ఫార్మకోడైనమిక్స్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ద ఫార్మకోలాజికల్ యాక్టివిటీ ఆఫ్ ద ఇంటరాక్షన్. మనం డ్రగ్ తీసుకున్న తర్వాత మన బాడీలో చూపించే యాక్షన్స్ని మన బాడీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనే దాన్ని మనం ఫార్మకోడైనమిక్స్ అంటాం. ఉంటుంది అంటే ఒకటి సినర్జిజం, ఇంకోటి యాంటగోనిజం, ఇంకోటి ఎఫెక్ట్ ఆన్ ద రిసెప్టర్ సైడ్. మనం తీసుకున్న డ్రగ్ మన బాడీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అని అనే దాన్ని, లైక్ సినర్జిజం సేమ్ ఉంటుంది, యాంటగోనిజం అంటే ఆపోజిట్ అని చెప్పాను, అండ్ ఎఫెక్ట్ ఆన్ ద రిసెప్టర్ సైడ్. ఏదైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక డ్రగ్ తీసుకుంటున్నామంటే ఆ డ్రగ్ మన బాడీలో ఉన్న రిసెప్టార్ సైట్కి వెళ్ళినప్పుడే మనకి దాని యాక్షన్ అనేది చూపిస్తుంది. సో ఆ యాక్షన్ జరిగినప్పుడే మనకి దాని యొక్క హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారో ఆ హెల్త్ ఇష్యూ అనేది అప్పుడు క్లియర్ అవుతుంది. ఓకే. దాని యొక్క ఆ డ్రగ్ అనేది రిసెప్టార్ సైట్కి వెళ్ళి ఆ రిసెప్టార్ సైట్తో బైండ్ అయినప్పుడు అది లోపల మెటాబాలిజం అంతా జరిగిన తరువాత మనకి దాని యాక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ physical incompatibilities, chemical incompatibilities and therapeutic incompatibilities, and please prepare for this. And if you have any doubts, please comment in the comment box. Thank you. And please don't forget to subscribe to my channel and as well as like my channel.